హాయ్ బ్రో. మరి ఆర్యా 2 రీ రిలీజ్ అవబోతుంది. సో మరి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అవును బ్రో, అప్పుడు ఆర్యా 2 రిలీజ్ అయినప్పుడు మేము థియేటర్లో చూడలేదు. సో ఇప్పుడు రిలీజ్ అవుతుంది కాబట్టి ఆ చూడాలని ఒక ఆతృత ఉంది. ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా, థియేటర్కి వెళ్దామా చూద్దామా అనిపిస్తుంది. ఎందుకంటే సుకుమార్ గారు డైరెక్టర్ కాబట్టి. సో ఆర్యా ఎంత హిట్ అయిందో ఆర్యా 2 కూడా ఆ రోజుల్లో బాగానే ఆడింది. కాకపోతే అవేవో బంద్ జరగటం వల్ల జనాలు ఎక్కువ మంది చూడలేకపోయారు. సో ఆ కరువుని ఇప్పుడు అందరూ మళ్ళీ చూస్తారని అనుకుంటున్నాను నేను. అప్పుడు మిస్ అయిన కలెక్షన్స్ అన్ని ఇప్పుడు వస్తాయంటారు. అంతే. అప్పుడు చూడని 1,00,000 మంది ఉన్నారు అనుకో, 50,000 మంది చూశారు. ఇంకొక 30,000 మంది మిస్ అయిపోయి ఉంటారు. ఆ 30,000 మంది ఇప్పుడు ఈ రిలీజ్ కి చూస్తారు. అది ఇప్పుడు పుష్ప 2 కి జరిగిన ఇన్సిడెంట్ వల్ల ఆర్యా 2 కి ఏమన్నా దెబ్బ పడుతుంది అంటారా? ఏమో బ్రో, దానికి దీనికి కంపారిజన్ ఏం లేదు. అది ఆ మూవీ అప్పుడు కాంట్రవర్సీ జరిగినాయి కాబట్టి దానికి అలా జరిగింది. సో ఇది రిలీజ్ కాబట్టి దీనికి అంతగా ఏం ఉండదు. మరి సేమ్ సంధ్యాలనే రిలీజ్ చేస్తారు మార్నింగ్ 8 o'clock. సో ఏమన్నా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా, లేకపోతే ఏమన్నా? లేదు బ్రో, అది ఏమైనా కొత్త మూవీ ఎఫెక్ట్ అవటానికి ఎప్పుడో అల్లు అర్జున్ కదా, అల్లు అర్జున్ ఎవరైనా సరే రిలీజ్ కి అంత ఎఫెక్ట్ ఏమి ఉండదు. నార్మల్ గా వెళ్ళి చూస్తారు అంతేగాని ఎగబడే అంత మూవీ కూడా కాదు అది. ఆర్య అనుకో, అది పెద్ద ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి ఆ సినిమాకి. సో ఏదైనా తొక్కిసలాట అవ్విద్ది అనుకోవచ్చు, కానీ ఈ మూవీకి అంత లేదు. ఆర్య 2 ఎబో యావరేజ్ అంతే, అంత హిట్ ఏం కాదు ఆ మూవీ. సో రేపు మరి థియేటర్ లో కాన్సర్ట్ జరుగుతుంది అనుకుంటా. మరి థియేటర్ లో కాన్సర్ట్ నడిచినట్టు పాటలు పాడుకుంటారు. అంతే సినిమాలకు జరిగినట్టు అంతే. ఫ్యాన్స్ అంతా ఎంజాయ్ చేస్తారు థియేటర్ లో. సాంగ్ లేసి డాన్స్ చేయటం గానీ ఆ హంగామా నడిచిద్ది పక్కాగా ఆర్య